వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి డీజే టిల్లు ఫర్ మూవీ రివ్యూ అనమాట. మన మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ లేటెస్ట్ మూవీ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా మన మూవీ రివ్యూలోకి వెళ్ళాం అనమాట. మూవీ ఎలా ఉందంటే నా ఫీజులు ఎగిరిపోయినాయి అన్నట్టు ఉందనమాట. నిజంగానే కామెడీ టైమింగ్ అయితే కదా నాకు చాలా బాగా నచ్చింది. మూవీ గుడ్ మూవీ అని అయితే అనిపించింది అనమాట. అంటే పార్ట్ 1 సినిమాలో కంటే కదా దీంట్లో కొంచెం తగ్గించినట్టు అనేది నాకు అనిపించింది అనమాట. కామెడీ గురించి వస్తే కదా మన స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంకా నవ్వుతానే ఉంటాం అనమాట. ఆయన హీరో సిద్ధు గారిది వచ్చినప్పుడు కామెడీ సెన్స్ కానీ ఇచ్చి పడేసినారు వాళ్ళైతే కానీ నిజంగానే చాలా బాగుండే అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండే. ఈ సినిమాని మొత్తం ఆయన భుజాల మీద నడిపించినట్టు అని అయితే నాకు అనిపించింది అనమాట. మొత్తం ఇంకా ఆ పార్ట్ 1 మూవీ నుంచి కంటిన్యూ చేసినట్టు ఈ సినిమా కూడా అయితే అనిపించింది అనమాట. అంటే అంత ఎనర్జెటిక్గా సేమ్ అట్లే పర్ఫామ్ చేసినాడు. 100కి 100 అయితే కొట్టేసినాడు అనమాట పర్ఫార్మెన్స్లో అయితే కదా. ఇంకా మన అనుపమ అయితే కదా మామూలుగా లేదు, బీభత్సం సృష్టించింది అనమాట. అనుపమ మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆమె కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా మసాలా సీన్స్ బాగానే ఉన్నాయి. అందరికీ మామూలుగా ఉండదు ఈసారి మాత్రం. ఇంకా ఫైటింగ్ సీన్స్ కూడా వాటిని కూడా కామెడీ కింద కన్వర్ట్ చేసినారు. అది కూడా మంచిగా ఉన్నాయి అనమాట. అక్కడక్కడ సీన్స్ కూడా చాలా బాగుండే. ఫస్ట్ హాఫ్లో కామెడీ కంటే సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంటుంది అనమాట. కామెడీ మాత్రం పీక్స్ లెవెల్లో ఉండే అనమాట. దీంట్లో ఇంకా సాంగ్స్ అయితే గాన మనం ఆల్రెడీ యూట్యూబ్లో హల్చల్ అవుతుంది కదా, మనకి పాటలోనే స్టోరీ రిపీట్ అని ఉంటుంది కదా. ఏం సాంగ్ అంటే టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా ఆల్రెడీ మనకు లైన్లోనే చెప్పేసినారు అనమాట. స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా అనేసి అయితే కదా రొటీనే అనిపించింది. సేమ్ దాని మాదిరి ఇది కూడా రొటీన్గానే తీసినట్టు అయితే అనిపించింది అనమాట. అంటే అంతకు మించి ఏం లేదు నాకైతే కదా. స్టోరీ ఓకే అయితే అనిపించింది. దాని మాదిరి ఇది కొంచెం అట్లా డిఫరెంట్గా ఏం లేదు, దాని లెక్కనే ఉందన్నమాట. ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏమంటే అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్ ఏంటబ్బా అని చూడాలనుకుంటే కదా మీరు ఖచ్చితంగా సినిమా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆ ట్విస్ట్ నేను చెప్తే కదా మీకు మళ్ళీ క్యూరియాసిటీ ఏముండదు కాబట్టి ఆ ట్విస్ట్ కొంచెం సేపు అలానే ఉంచి ఇంకా మీరు థియేటర్లో చూసేయచ్చు. ఇంకా మనకి క్లైమాక్స్ కూడా ఓకే అని అయితే అనిపించింది అనమాట. అంటే అంతా లేదన్నమాట. టిల్లుకి వీళ్ళ డాడీకి ఉండే కామెడీ సెన్స్ బాగుంది. ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి, సాంగ్స్ బాగానే ఉన్నాయి. రాధిక సాంగ్స్ కూడా ఓకే అని అయితే అనిపించింది. సాంగ్స్ అయితే ఓకే, సినిమా కూడా ఓకే అయితే అనిపించింది అనమాట. అంటే కామెడీ సెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కామెడీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కన్నా చాలా బాగా నచ్చింది. నాకైతే కన్నా ఓకే మూవీ అని అయితే అనిపించింది అనమాట. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే కన్నా ఇది సూపర్ నైస్ మూవీ అని అయితే నేనైతే చెప్తాను అనమాట. మీరు ఇంకా మూవీ చూడకపోతే కన్నా మూవీ వెళ్ళి చూడండి, చాలా బాగుంది ఈ వీకెండ్కు. ఇంకా ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది. ఈ రివ్యూ మీకు నచ్చితే కన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే నేను మళ్ళీ కలుస్తాను. అందరికీ బాయ్.